అందరికీ నమస్కారం. బ్రహ్మచారిగా ప్రపంచం మొత్తం పూజించే ఆంజనేయ స్వామికి వివాహం జరిగిందని మీకు తెలుసా? అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడని ఎప్పుడైనా విన్నారా? అసలు ఆంజనేయుడు ఎవరు? వాయుపుత్రుడా, కేసరినందనుడా, లేక శివుడి అంశమా? హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చింది? సప్త చిరంజీవుల్లో ఒకరైన ఆయన ఈ కలియుగంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇలా మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఆంజనేయ స్వామి జన్మ రహస్యం గురించి తెలియాలంటే ముందుగా హనుమంతుడి తల్లి అంజనాదేవి గురించి తెలుసుకోవాలి. ఒకానొక సమయంలో దేవగురువైన బృహస్పతి ఇంద్రలోకానికి వచ్చినప్పుడు కుంజికా స్థల అనేటటువంటి అప్సరస బృహస్పతిని ఆట పట్టించాలని భావించి కోతి చేష్టలు చేస్తూ ఆయనను విక్కరిస్తూ ఉంటుంది. దాంతో ఆమె చేస్తున్న కోతి చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి పుంజిక స్థల వైపు కోపంగా చూస్తూ నీవు భూలోకంలో వానర కాంతగా జన్మించమని శపిస్తాడు. బృహస్పతి తనను శపించడంతో ఎంతో బాధపడిన పుంజిక స్థల తనను క్షమించమని ఆయనను వేడుకుంటుంది. దాంతో కాస్త శాంతించిన బృహస్పతి ఆమెను ఓరడించి నీవు భూలోకంలో వానర కాంతగా జన్మించిన తర్వాత నీ గర్భాన అతి శక్తివంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. అతడికి నీవు జన్మనివ్వడంతో నీ జన్మ సార్థకం అవుతుంది అని చెప్తాడు. అలా బృహస్పతి శాప ప్రభావం వలన పుంజిక స్థల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె అంజనాదేవి. యుక్త వయసు వచ్చాక అంజనాదేవి వానరరాజు కేసరిని ప్రేమించి పెళ్లాడుతుంది. అలా కొంతకాలం పాటు అంజనాదేవితో గడిపిన కేసరి తన భార్యను వాయుదేవుడు సంరక్షణలో ఉంచి నీవు పుత్ర సంతానం కోసం తపస్సు చేయమని ఆమెతో చెప్పి తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోతాడు. తన భర్త తపస్సు చేసుకోవడానికి వెళ్లడంతో అంజనాదేవి కూడా తన భర్త చెప్పిన విధంగా పుత్ర సంతానం కోసం ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇదే సమయంలో శివపార్వతులు భూలోకంలో వనవిహారానికి వస్తారు. అప్పుడు పార్వతీదేవి కోతులు వృక్షాలపైన తుల్లుతూ గెంతుతూ ఆడుకోవడం చూసి ఎంతో సంతోషించి పరమేశ్వరుడితో స్వామి మనం కూడా ఇలా వానరులుగా మారి క్రీడిద్దామని అడుగుతుంది. పార్వతీదేవి కోరిక విని చిరునవ్వు నవ్వి శంకరుడు సరే దేవి నీ అభీష్టం మేరకు అలానే చేద్దామని చెప్తాడు. అలా శివపార్వతులు వానరులుగా మారి ఆ వనంలో చాలా కాలం పాటు క్రీడిస్తారు. అలా కొంతకాలానికి పార్వతీదేవి వానర రూపంలో ఉండగానే గర్భం దాలుస్తుంది. అయితే పార్వతీదేవి శివుని తేజస్సును తన గర్భంలో భరించలేకపోవడంతో పరమేశ్వరుడు వాయుదేవుణ్ణి పిలిచి ఈ శివ తేజస్సును తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలోనికి ప్రవేశపెట్టమని చెప్తాడు. దాంతో వాయుదేవుడు తన సంరక్షణలో ఉన్న అంజనాదేవి గర్భంలో ఆ శివతేజస్సుని ప్రవేశపెడతాడు. అలా శివతేజస్సుని వాయుదేవుడు అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టడం వలన ఆమె ఒక పండంటి మగబిడ్డను జన్మనిస్తుంది. అతడే ఆంజనేయుడు. ఆ బాలుడు అంజనాదేవి గర్భం నుండి జన్మిస్తాడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. వాయుదేవుడు వల్ల పుట్టాడు కాబట్టి వాయునందనుడు అయ్యాడు. శివుని తేజస్సు వల్ల జన్మించాడు కాబట్టి శివాంశ సంభూతుడయ్యాడు. అంజనీ భర్త కేసరి కాబట్టి కేసరి నందనుడు అయ్యాడు. మరి ఆంజనేయుడిని హనుమంతుడు అని ఎందుకు పిలుస్తారంటే దీని వెనుక కూడా ఒక కథ ఉంది. అంజనాదేవి దగ్గర పెరిగి పెద్దవాడు అవుతున్న బాలాంజనేయుడు ఒకసారి బాగా ఆకలి వేసి ఆకాశంలో ఉదయిస్తున్న ఎర్రటి సూర్యబింబాన్ని చూసి అది మధుర ఫలమని భ్రమపడి దానిని అందుకుందామని ఒక్క ఉదుటున లేచి ఆకాశంలోకి వాయు వేగంతో ఎగిరి వెళతాడు. ఆకాశంలో ప్రచండ వేగంతో దూసుకుపోతున్న బాలాంజనేయుడు శక్తి సామర్థ్యాలు చూసి ముచ్చటపడినటువంటి ఆంజనేయుడు తండ్రి వాయుదేవుడు అతడికి సూర్యుడి నుండి వచ్చే వేడి తగలకుండా చల్లని గాలులతో ఉపశమనం కలిగిస్తూ ఉంటాడు. మరోవైపు
ఆ రోజు సూర్యగ్రహణం కావడంతో సూర్యుడిని మింగడానికి రాహువు సూర్యుడి వైపు దూసుకు వస్తూ ఉంటాడు. అయితే తనకంటే వేగంతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆంజనేయుడిని చూసి కంగారు పడిన రాహువు ఇతడెవడో మరో రాహులాగా ఉన్నాడే అని భయపడి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్లి సూర్యుడిని నేను కాక మరొకరు మింగడం ఏంటి అని నిలదీస్తాడు. దాంతో ఇంద్రుడు పట్టరాని కోపంతో తన వజ్రాయుధాన్ని సూర్యుడి వైపు దూసుకు వస్తున్న ఆంజనేయుడు పైన విసురుతాడు. ఇంద్రుడు వజ్రాయుధం నేరుగా బాలాంజనేయుడు దవడను తాకడంతో అతడు వెంటనే స్పృహ తప్పి ఒక పర్వతం పైన పడిపోతాడు. అది చూసిన వాయుదేవుడికి ఇంద్రుడి పైన తీవ్ర ఆగ్రహం కలుగుతుంది. ఆంజనేయుడు తన కుమారుడు అని తెలిసి కూడా ఇలా చేస్తారా? మీకు నా సత్తా ఏమిటో చూపిస్తా అని గంభీరంగా పలికిన వాయుదేవుడు వాయుమండలాన్ని మొత్తం ఒక్కసారిగా స్తంభింపజేస్తాడు. దీంతో ఎక్కడి వారు అక్కడే స్తంభించిపోయి లోకాలన్నీ అతలాకుతలం అయిపోతాయి. దానితో కంగారు పడిన దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరించి ఈ సృష్టిని ఈ విపత్తు నుండి రక్షించమని ప్రార్థిస్తారు. దేవతల మొరను ఆలకించిన బ్రహ్మ మూర్ఛపోయిన ఆంజనేయుడు దగ్గరకు వచ్చి తన హస్తాలతో స్పృశించగానే బాలాంజనేయుడు తిరిగి పునరుజ్జీవితుడు అవుతాడు. దాంతో ఎంతో సంతోషించిన వాయుదేవుడు తిరిగి గాలిని ప్రసరింపజేస్తాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న దేవతలతో బ్రహ్మ ఆంజనేయుడు మామూలు వానరం కాదని కారణ జన్ముడని మీరు మీ శక్తులను ఆంజనేయుడికి ఇమ్మని చెప్తాడు. దాంతో ఇంద్రుడు బాలాంజనేయుని దగ్గరకు తీసుకొని తన వజ్రాయుధం వల్ల హనువు అనగా దవడ గాయపడింది. కావున ఇక నుండి నీవు హనుమంతుడిగా పిలువబడతావని, ఏ వజ్రాయుధం అయితే నిన్ను నిలువరించిందో ఆ వజ్రాయుధం కూడా ఇక నిన్ను ఏమీ చేయలేదని వరమిస్తాడు. సూర్యుడు తన తేజస్సులో 100వ వంతు భాగాన్ని హనుమకు ఇచ్చి నీకు యుక్త వయసు రాగానే సకల శాస్త్రాలు నేర్పిస్తానని చెప్తాడు. వరుణుడు నీటి వలన నీకు మరణం సంభవించదని అంటాడు. యముడు తన యమపాసం కూడా నిన్ను ఏమీ చేయలేదని, నీకు రోగాలు బాధలు వంటివి రావని వరమిస్తాడు. విశ్వకర్మ నేను చేసిన ఏ ఆయుధం కూడా నీ మీద పనిచేయదని చెప్తాడు. కుబేరుడు అతిశక్తివంతమైనటువంటి గదను ఇచ్చి ఇది ఉన్నంత వరకు నీకు తిరుగులేదని అంటాడు. బ్రహ్మ ఈ లోకంలో అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ఏమీ చేయలేదని, నీవు ఎప్పుడూ ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలిగే కామరూప శక్తిని అనుగ్రహిస్తున్నానని చెప్తాడు. అలా చిన్నతనంలోనే బాల హనుమంతుడికి దేవతలు అందరూ తమ శక్తులను అందించి అతడిని అత్యంత శక్తివంతుడుగా తీర్చిదిద్దుతారు. దేవతల వరాలతో అతి శక్తివంతుడుగా మారిన హనుమంతుడిని వాయుదేవుడు అంజనీదేవికి అప్పగించి వెళ్లిపోతాడు. అలా పెరిగి పెద్దవాడవుతున్న హనుమలో అల్లరి చేష్టలు తగ్గలేదు కదా, ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి. వానర చాపల్యంతో హనుమ పెద్ద పెద్ద ఏనుగులను సైతం వాటి తొండాలను పట్టుకొని గిరిగిరా తిప్పి దూరంగా విసిరేసేవాడు. భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకిలించి నేలమట్టం చేసేవాడు. కొండలను పిండి చేసి వాటితో బంతాట ఆడుకునేవాడు. పండ్ల తోటలను ధ్వంసం చేస్తూ దొరికిన ఫలాలను ఆరగించేవాడు. తన అల్లరి చేష్టలతో ఋషుల తపస్సుకు భంగం కలిగిస్తూ ఉండేవాడు. ఇక బాల హనుమంతుడి చేసే అల్లరిని భరించలేక ఋషులు విసిగిపోయి హనుమంతుడు దగ్గరకు వచ్చి నీవు ఏ శక్తులు చూసి ఇంతగా రెచ్చిపోతున్నావో, ఇక నుండి నీకు ఉన్న శక్తులు అన్నింటినీ మర్చిపోయి ఒక సాధారణ వానరుడిలాగా జీవిస్తావని, మరలా ఎవరైనా నీ శక్తులు నీకు గుర్తు చేస్తే తప్ప అవి నీకు గుర్తుకు రావు అని శపిస్తారు. ఋషులు శాప ప్రభావంతో అల్లరిని వదిలిపెట్టి బుద్ధిగా ఉన్నటువంటి హనుమంతుడిని చూసి సంతోషించిన అంజనాదేవి విద్యను నేర్చుకొమ్మని అతడిని సూర్యుడి దగ్గరకు పంపిస్తుంది. సూర్యుడు ఆకాశంలో తూర్పు నుండి పడమరకు పయనిస్తూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను కూడా ఎగురుతూ హనుమంతుడు సూర్యుని వద్ద విద్య నేర్చుకుని సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడు అవుతాడు. అయితే కొన్ని విద్యలను వివాహమైన వారు మాత్రమే నేర్చుకోవడానికి వీలు అవ్వడంతో మిగతా ఆ విద్యలను కూడా నేర్చుకోవాలంటే నీవు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని, ఆ విద్యలు కూడా అభ్యసిస్తేనే నీ విద్య పరిపూర్ణం అవుతుందని సూర్యుడు హనుమంతుడికి చెప్తాడు. దాంతో హనుమంతుడు సూర్యుడికి నమస్కరించి నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాలని నిర్ణయించుకున్నానని, తనకు వివాహం చేసుకుని
ఇహపర బంధాలలోకి అడుగు పెట్టడం ఇష్టం లేదని, దీనికి మీరే ఏదో ఒక ఉపాయం చెప్పమని అడుగుతాడు. దాంతో సూర్యుడు తన కుమార్తె సువర్చల కూడా నీలాగే బ్రహ్మచర్య దీక్ష తీసుకుని జీవితాంతం యోగినిలాగే ఉండిపోవాలని నిశ్చయించుకుందని, నీకు ఆమెతో వివాహం జరిపిస్తే నీ బ్రహ్మచర్య దీక్షకు ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి సూర్యుడు తన కుమార్తె సువర్చలను ఆంజనేయుడికి ఇచ్చి వివాహం జరిపించి మిగతా విద్యలను కూడా బోధిస్తాడు. అలా సూర్యుడి కుమార్తె అయిన సువర్చల ఆంజనేయుడి భార్య అయింది. తనకు సకల విద్యలు నేర్పిన సూర్యుడికి పాదాభివందనం చేసిన హనుమ, గురువర్యా, మీరు నాకు అన్ని విద్యలను బోధించారు, మీకు ఏం గురుదక్షిణ కావాలో అడగమని అడుగుతాడు. హనుమంతుడి గురుభక్తికి మెచ్చుకున్న సూర్యుడు, నీవు ఇక నుండి కిష్కింధలో ఉన్న నా పుత్రుడు సుగ్రీవుడికి మంత్రిగా ఉండి అతడికి అంతరంగీకుడుగా మెలుగు. అదే నీవు నాకు ఇచ్చే గురుదక్షిణ. నీవు సుగ్రీవుడి దగ్గర ఉన్న సమయంలోనే లోక కళ్యాణానికి దారితీసే ఒక గొప్ప దైవ కార్యం నీ వల్ల జరగబోతుందని చెప్తాడు. దాంతో ఎంతో సంతోషించిన హనుమ అప్పటి నుండి కిష్కింధకు వెళ్లి సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉంటూ ఉంటాడు. అయితే వాలి, సుగ్రీవుల మధ్య వచ్చిన వైరం కారణంగా వాలి శక్తి సామర్థ్యాలను చూసి భయపడిన సుగ్రీవుడు వాలి నుండి రక్షణ పొందడానికి ఋష్యశృంగ పర్వతం పైకి పారిపోయి వస్తాడు. హనుమ కూడా సుగ్రీవుడితో పాటు వాలిని ఎదిరించలేక ఋష్యశృంగ పర్వతానికి చేరుకుంటాడు. నిజానికి హనుమంతుడు వాలి కంటే ఎంతో శక్తివంతుడు. ఒక్క దెబ్బతో హనుమ వాలిని చంపగలడు. కానీ హనుమకు బాల్యంలో ఋషులు ఇచ్చిన శాపం కారణంగా తన శక్తియుక్తులు మొత్తం మర్చిపోయి ఒక సాధారణ వానరంలాగా బ్రతుకుతూ ఉంటాడు. ఇదే సమయంలో రావణాసురుడు సీతను అపహరించడంతో ఆమె జాడ కోసం రామలక్ష్మణులు ఆ అరణ్యంలో సీతను వెతుకుతూ ఋష్యశృంగ పర్వతం పైకి వస్తారు. రామలక్ష్మణుల రాకను గమనించిన సుగ్రీవుడు ఎంతో భయపడి తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించాడేమో అని భావించి హనుమంతుడిని వెళ్లి వారు ఎవరో కనుక్కోమని చెప్తాడు. దాంతో హనుమంతుడు వచ్చిన వారు ఎవరో తెలుసుకుందామని మారువేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వెళ్తాడు. మారువేషంలో ఉన్న హనుమంతుడిని చూడగానే శ్రీరాముడు ఎప్పటి నుండో బాగా తెలిసిన వారిలా ఎంతో ఆప్యాయంగా హనుమా అంటూ పిలుస్తాడు. తాను మారువేషంలో ఉన్నా సరే నా నిజరూపాన్ని గుర్తుపట్టిన మీరు సామాన్య మానవులు కాదని గ్రహించిన హనుమ శ్రీరాముడి దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకుని రామలక్ష్మణులు చెప్పినదంతా విని వారిని సుగ్రీవుడి దగ్గరకు తీసుకుని వెళ్లి వారు ఇరువురికి మైత్రిని కుదురుస్తాడు. దాంతో అప్పటి నుండి శ్రీరాముడు హనుమంతుడు మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. అలా సుగ్రీవుడు హనుమంతుడు వానరసేనతో కలిసి సీతాదేవి జాడ కోసం వెతుకుతూ ఉండగా వారికి సీతాదేవి లంకలో ఉందన్న విషయం తెలుస్తుంది. లంకలో ఉన్న సీతమ్మ దగ్గరకు వెళ్లి త్వరలోనే శ్రీరాముడు వచ్చి నిన్ను తీసుకెళ్తాడు అని క్షేమ సమాచారాన్ని ఆమెకు చేరవేయడానికి ఎవరు సమర్థులా అని చూస్తూ ఉండగా జాంబవంతుడు హనుమంతుడిని లంకకు పంపిద్దామని అంటాడు. జాంబవంతుడు మాటలు విని ఆశ్చర్యపోయిన హనుమంతుడు, సాధారణ వానరుడు అయిన నేను ఈ సముద్రాన్ని ఎలా దాటగలను? ఈ పని నా వల్ల కాదేమో అని సందేహిస్తాడు. హనుమంతుణ్ణి చూసి చిరునవ్వు నవ్విన జాంబవంతుడు, నీకున్నటువంటి శక్తి గురించి నీకు తెలియదు, నేను వాటి గురించి చెప్తా విను అని హనుమంతుడిలో అప్పటి వరకు నిద్రాణంగా ఉన్నటువంటి శక్తుల గురించి ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాడు. దాంతో తన శక్తి సామర్థ్యాల గురించి పూర్తిగా తెలుసుకున్న హనుమంతుడు వానర వీరులందరూ స్తుతిస్తూ ఉండగా భీకర ఆకారంతో మహేంద్ర పర్వతంపై కాలు మోపి ఒక్క ఉదుటున ఎగిరి లంకానగరం వైపు దూసుకుని వెళ్తాడు. అలా లంకను చేరుకున్న హనుమంతుడు అక్కడ అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరకు చేరుకుని శ్రీరాముడి క్షేమ సమాచారాన్ని అందిస్తాడు. దాంతో ఎంతో సంతోషించిన సీతమ్మ హనుమంతుడిని ఆశీర్వదించి శ్రీరాముడికి తన గుర్తుగా ఒక ఉంగరాన్ని ఇమ్మని చెప్తుంది. ఇదే సమయంలో లంకకు ఏదో ఒక వానరం వచ్చింది అని తెలుసుకున్న రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టిస్తాడు. దాంతో చిర్రెత్తుకు వచ్చిన హనుమంతుడు తన తోకతో లంకను దహనం చేసేస్తాడు. సీతాదేవి ఇచ్చిన ముద్రికను తీసుకుని తిరిగి శ్రీరాముడి దగ్గరకు సముద్రం మీదుగా వెళ్తున్న సమయంలో హనుమంతుడు చెమట బొట్టు ఒకటి సముద్రంలో పడుతుంది. ఆ చెమట బిందువును సువర్ణ మచ్చ
అనే మత్స్యకన్య మింగుతుంది. ఆ స్వేద జలం వల్ల సువర్ణ మచ్చకు మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు. అలా బ్రహ్మచారి అయిన హనుమంతుడికి మకరధ్వజుడు అనే కుమారుడు పుడతాడు. అలా సీతాదేవి ఇచ్చినటువంటి ముద్రికను తీసుకుని శ్రీరాముడు దగ్గరకు వచ్చిన హనుమంతుడు సీతమ్మ క్షేమ సమాచారంతో పాటు లంక గురించి వివరాలన్నింటినీ తెలియజేస్తాడు. దాంతో ఎంతో సంతోషించిన శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి కడలిపైన రామసేతుని నిర్మించి దాని గుండా లంకలోనికి చేరుకుంటారు. అలా హనుమంతుడు మిగతా వానర సైన్యంతో పాటు లంకలోకి చేరుకున్న రామ లక్ష్మణులు రావణ సైన్యంతో భీకరంగా పోరాడతారు. అయితే ఆ యుద్ధంలో రావణుడు కుమారుడు అయిన ఇంద్రజిత్తు వేసిన బాణం కారణంగా లక్ష్మణుడు మూర్ఛబోతాడు. దాంతో జాంబవంతుడు హనుమ దగ్గరకు వెళ్లి హిమాలయ పర్వతాల మధ్యన ఉన్న ఔషధి పర్వతం పైన సంజీవని అనే మూలిక ఉంటుందని అది తీసుకురమ్మని చెప్తాడు. దాంతో హనుమ ఒక్క ఉదుటున లేచి జాంబవంతుడు చెప్పిన ఔషధి పర్వతం దగ్గరకు చేరుకోగా అక్కడ అతడికి అన్ని మూలికలు ఒకలాగే కనిపిస్తాయి. దాంతో హనుమ ఆ సంజీవని పర్వతాన్ని మొత్తం కూకిటి వేళ్లతో పెకిలించి లంకకు తీసుకుని వచ్చి సుసేనుడి సహాయంతో హనుమ లక్ష్మణుడికి తిరిగి పునరుజ్జీవితుడిని చేస్తాడు. తన ప్రాణ సమానమైన సోదరుడు తిరిగి బ్రతకడంతో ఎంతో ఆనందించిన శ్రీరాముడు దీనికి కారణమైన హనుమంతుడిని గట్టిగా ఆలింగనం చేసుకుని నీవు చిరంజీవిగా వర్ధిల్లుతావని దీవిస్తాడు. అలా మరణం లేకుండా చిరంజీవిగా ఉండేలా వరం పొందిన హనుమంతుడు ఇప్పటికీ సప్త చిరంజీవుల్లో ఒక్కడిగా హిమాలయాల్లో ఉన్న గంధమాన పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఉన్నాడని చెప్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమత్స కాంజలిం అంటే ఎక్కడ శ్రీరాముని నామకీర్తన జరిగినా అక్కడ హనుమంతుడు ఆనంద బాష్పాలతో చేతులు జోడించి ఉంటాడని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.